ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు, ప్రభాకర్ సార్కి, సుధాకర్ సార్కి, సుబ్బారావు సార్ నా ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను లాస్ట్ టైం కూడా మౌన ధ్యానాలకు వచ్చినాను. సార్ చెప్పారు బాల వికాస్కి రండి బాగుంటుందని. ఇక్కడ బాల వికాస్కి వచ్చినాక నాకు ఫస్ట్ ఎవరితో స్టార్టింగ్ లో ఎవరితో మాట్లాడాలంటే భయం అనమాట. ఎక్కువతో ఇంటరాక్ట్ కాలేను ఎవరితో అయినా. నాకు ఇక్కడ బాల వికాస్కి వచ్చినాక ఎంతో మంది ఫ్రెండ్స్ చాలా మంది అయ్యారు. నాకు పిల్లలతో గడిపినప్పుడు అయితే వాళ్ళు హర్ట్ చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో బాగా కలుసుకున్నాను. ఇంకా మౌన ధ్యానాల గురించి చెప్పాలని సార్ ఒక అద్భుతము. చిన్న పని నుంచి ప్రతిదీ నేర్పిస్తారనమాట. పేపర్స్ గానీ, డోర్ మ్యాట్స్ ఎలా పెట్టాలి, బోల్స్ ఎలా పెట్టాలి అన్ని ప్రతిదీ నేర్పిస్తారు. ఫుడ్ దగ్గర అయితే ప్రతి ఒక్కరికి దగ్గర చేతుల గుండా అందించి పెట్టిపిస్తారు. వండి పెట్టే వాళ్ళు, చేసే వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. మౌన ధ్యానం అంటే ఎంత నేర్చుకున్నాం సేవ ఎలా చేయాలి అని. కానీ నాకు మౌన ధ్యానాలకు రాకముందు ఎక్స్పీరియన్స్ ఏమంటే అమ్మ తిడతా ఉందన్నమాట. మనం ఎవరైనా తిట్టినప్పుడు మనసులో అయినా తిట్టుకుంటాము. తిడతా ఉన్నప్పుడు నాకు మనసులో ఏమనిపించలేదు, శూన్యంగా ఉంది. తిడతా అంటే చూస్తా ఉన్నా సాక్షిగా. అసలు బాధ అనిపించటం లేదు, ఏమనిపించటం లేదు. అది ఏదైనా కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయి. లాస్ట్ మౌన ధ్యానాలకు వచ్చినప్పుడు ఏమంటే సార్ చెప్తారు సుధాకర్ సార్ గురించి. నాకు ఎప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ ఉండవు. కానీ అక్కడ డైనింగ్ హాల్ దగ్గర ఏమంటే అవ్వ చెప్తా ఉందనమాట, సుధాకర్ సార్ ఇక్కడ కూర్చున్నట్లే ఉంటాడు అంటే నేను చూస్తున్నాను అనమాట. అక్కడ ఫోటో సార్ ఫోటో చూస్తా అంటే కళ ఉంది, ఒక స్మైలింగ్ గా ఉందనమాట. అప్పుడే ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది. అందరిది చెప్పేది వింటాం కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ.